వెల్కమ్ టు ద క్యాష్ బెడ్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు నేను సూపర్బ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ని మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేయాలి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ యొక్క బెనిఫిట్స్ మనకి లాంగ్ టర్మ్లో ఉంటాయా, షార్ట్ టర్మ్లో ఉంటాయా, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ దేంట్లో బెనిఫిట్గా అనిపిస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మనం మాట్లాడబోతున్నాం. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి అసలు బేసిక్ ఐడియా కూడా లేదో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ వచ్చింది అనమాట. మీరు చాలా వీడియోస్ చూసుంటారు, అన్నిటిలో ఓకే ఈ మ్యూచువల్ ఫండ్ ఎంత, ఇలా ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పుంటారు. బట్ బేసిక్స్ నుంచి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది మీకు చాలా యూస్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా లేని వాళ్ళకి కూడా కంప్లీట్గా ఐడియా వచ్చింది అనమాట. ఓకేనా, ఎక్కడ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే ఫాస్ట్ పెట్టుకొని చూడొచ్చు, లేదా స్లో పెట్టుకొని చూడండి, అంతేగాని స్కిప్ అయితే మాత్రం చేయొద్దు. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్? ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ అతనికి మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, సో మనం మార్కెట్ నుంచి ఎట్లా గెయిన్స్ సంపాదించాలి, ఇవి ఐడియా లేదు అతనికి. ఓకేనా, అలా ఒక పర్సన్ ఉన్నాడు. ఇంకొక పర్సన్ ఏమంటే అతని దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, అతనికి మార్కెట్లో ఎలా పెట్టాలి, డబ్బులు సంపాదించాలి అవన్నీ కూడా తెలుసు, బట్ అతని దగ్గర టైం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి పర్సన్స్, ఎవరైతే ఈ 2 పర్సన్స్ కేటగిరీస్లో ఉన్నారో ఇలాంటి వాళ్ళ కోసమే పుట్టిందే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అంటే డబ్బులు మీయే, బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్స్లో ఎంత పెట్టాలి, ఇవన్నీ చూసి దాన్ని టైం టు టైం రెగ్యులేట్ చేస్తూ మానిటర్ చేస్తూ మీకు గెయిన్స్ ఇవ్వడమే మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, సో మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదంతా మెయిన్ చేయలేకపోతున్నాం కదా, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారని. వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకొని వాళ్ళతో చేయిస్తారు ఈ పని. ఓకే, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు, మనం దీనికోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు ఈ షేర్ ఎంత పడింది, ఆ కంపెనీ షేర్ ఎంత ఉంది, ఈ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ అనాలిసిస్ అన్ని మనం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్కి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, దాని పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంతే సింపుల్. ఈ కొన్ని పాయింట్స్ బేస్ చేసుకొని మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా, సో ఎవరైతే ఇలాంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మనీ తీసుకొని ఒక కంపెనీ వాళ్ళు ఒక ఫండ్ ఫామ్ చేసి ఆ ఫండ్లో ఉన్న అమౌంట్తో డిఫరెంట్ కంపెనీ షేర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కొంటూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదే మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్. ఓకేనా, ఆ కంపెనీనే మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే మీకు ఇప్పుడు బేసిక్ ఐడియా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకు పుట్టింది, అసలు అది ఎలా వర్క్ అవుతుంది మీకు ఐడియా వచ్చేసింది. ఓకేనా, నౌ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఓకేనా, ఆ వచ్చిన అమౌంట్స్ అన్నీ డిఫరెంట్ షేర్స్లో ఎక్సెట్రా వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఆ ఇన్వెస్ట్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, ఈక్విటీ లేకపోతే బాండ్స్, డిబెంచర్స్, ఇట్లా ఈ ఇన్వెస్ట్ చేసే ఐటమ్ బట్టి ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క నేచర్ మారుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఆ వచ్చిన ఫండ్ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్లో పెడితే అది ఒక ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఓకేనా, దాన్ని ఈక్విటీ ఫండ్స్ అంటారు. అంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి అది ఈక్విటీ ఫండ్స్ అయింది. ఓకే, నెక్స్ట్ డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఆ ఫండ్ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బాండ్స్, డిబెంచర్స్ వీటిల్లో పెడితే కనుక అది డెట్ ఫండ్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, ఈక్విటీ ఫండ్స్కి డెట్ ఫండ్స్కి. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే, ఇది గ్రోత్ బాగుంటుంది. ఓకేనా, లైక్ ఎట్లా చెప్పాలి, ఈజీగా పెరిగిపోద్ది, అలాగే ఈజీగా పడిపోద్ది చిన్న చిన్న చేంజెస్ వల్ల. అంటే మార్కెట్లో జరిగే చిన్న చేంజెస్, కంపెనీకి రిలేటెడ్ చిన్న విషయాలకు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఎయిదర్ బాగా పెరగడం ఆర్ బాగా తగ్గడం, అట్లా అనమాట. అంటే దీనికి రిస్క్ ఎక్కువ, అంటే ఈజీగా పెరిగి ఈజీగా తగ్గుతూ ఉంటుంది, రిస్క్ అనమాట. అంటే రిటర్న్స్ కూడా హైగానే ఉంటాయి. అర్థమైందా? సో రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ డెట్ ఫండ్స్, ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది డ్రాస్టిక్గా పెరగదు, డ్రాస్టిక్గా తగ్గదు, స్టేబుల్గా గ్రో అయ్యిద్ది, స్టేబుల్గా ఇన్కమ్ ఇచ్చింది, రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి, రిస్క్ కూడా తక్కువ. ఓకేనా, సో ఇది ఈ జోన్లో ఉంటుంది, అది ఆ జోన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు అందులో పెడతారు ఇందులో పెడతారు అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇది ఈక్విటీ ఫండ్, ఇది డెట్ ఫండ్ అని. దాని ప్రకారం ఓకే మనకి డెట్ ఫండ్ కావాలి అని చెప్పి డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకో.
అలాగే మాకు ఈక్విటీ కావాలంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకో. అట్లా మనం చూసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏం లేదు, ఆ ఫండ్లో ఉన్న అమౌంట్లో కొంత పార్ట్ ఈక్విటీకి కొంత పార్ట్ డెట్కి డివైడ్ చేస్తే కనుక అది హైబ్రిడ్ ఫండ్ అయింది. సింపుల్. ఓకే. నెక్స్ట్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడాం, కొన్ని టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి గవర్నమెంట్ ఎంకరేజ్ అంటే ఎలా, మనం ట్యాక్స్ పే చేసే టైంలో మనం ఏవైతే గవర్నమెంట్ చెప్పిన స్కీమ్స్లో పెట్టుంటామో ఆ అమౌంట్ వరకు ఎగ్జంప్షన్ ఇస్తారనమాట, డిడక్షన్ అంటారు దాన్ని. ఓకే. అట్లా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ చెప్పింది, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని, ఈఎల్ఎస్ఎస్ అంటారు. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో ఆ పోర్షన్ వరకు డిడక్షన్ వచ్చింది. మ్యాక్సిమం 80Cలోనే 1,50,000 క్యాప్లోనే అడ్జస్ట్ చేయాలి దాన్ని కూడా. ఓకేనా. అలా నేను 10 lakhs పెట్టా 10 lakhs ఇచ్చేసేయండి అంటే కాదు. 80C లిమిట్ తెలుసుగా మీ అందరికీ, 1,50,000 వరకే ఉంటుంది. సో దాని వరకే ఉంటుంది అనమాట. సింపుల్. మ్యాక్సిమం దీనికి లాకింగ్ పీరియడ్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటే లాకింగ్ పీరియడ్ లేకుండా ఉండదు. మినిమం 3 years నుంచి స్టార్ట్ అవుతాయి. లాకింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పెట్టచ్చు, బట్ విత్డ్రా మాత్రం చేయలేరు. విత్డ్రా చేయాలంటే పెట్టిన దగ్గర నుంచి 3 years పాటు వెయిట్ చేయాలంటారు. అదే లాకింగ్ పీరియడ్ అంటే. ఓకేనా. కొన్ని టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్కి ఇట్లా లాకిన్ ఉంటుంది. మీరు పెట్టిన తర్వాత 5 years తీయలేరు, 10 years తీయలేరు, 3 years తీయలేరు అని ఉంటాయి. వాటిలో లాకిన్ పీరియడ్స్ అంటారు. ఓకే. చూసుకొని కేర్ఫుల్గా లాకిన్ ఉందా లేదా అని చూసుకొని మనం డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇది చాలామందికి ఐడియా లేదు. సో అందుకని కొంచెం డెప్త్గా ఒక 1 minute చెప్తాను. ఇది ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు వినే ఉంటారు నిఫ్టీ, అవునా. సో ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకున్నాం. నిఫ్టీ అంటే ఏంటంటే మెయిన్గా టాప్ 50 కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్లో టాప్ 50 కంపెనీస్ని తీసుకొచ్చి లిస్ట్ చేస్తారనమాట. ఓకేనా. అవే 50 కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ కంపెనీలో పెడితే పెరుగుద్దా లేదా, ఆ కంపెనీలో పెడితే తిరిగిద్దా లేదా, ఈ డౌట్స్ అన్నీ కాకుండా ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే నువ్వు పెట్టిన అమౌంట్, ఆ ఫండ్ పూలింగ్ ఉంటుంది కదా, పూల్ అయిన ఫండ్లో ఉన్న అమౌంట్స్ మొత్తం తీసుకెళ్ళి ఇండెక్స్ ఉండే టాప్ 50 కంపెనీస్లో అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాటి యొక్క వెయిటేజ్ బట్టి. ఓకేనా. నిఫ్టీలో వాటికి ఉండే వెయిటేజ్ బట్టి టాప్ 50 కంపెనీస్లో అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు వాటి వెయిటేజ్ బట్టి, రేషియోలో. సో నిఫ్టీ బాగుంటే నీ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది, నిఫ్టీ బాగోపోతే నీ ఫండ్ బాగోదు. సో పర్టికులర్గా ఇది అని కాకుండా కంప్లీట్గా 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట వాటి యొక్క వెయిటేజ్ బట్టి. సింపుల్. అది ఇండెక్స్ ఫండ్స్ అంటే. ఓకే. నెక్స్ట్ మనం ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నామంటే ఏమేమి చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దాని ముందు మాట్లాడినవన్నీ బేసిక్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఏవి అనమాట. సో ఎన్ఏవి అంటే ఏం లేదు, సింపుల్గా అర్థం కావాలంటే మనకి మార్కెట్లో షేర్స్ ఉంటాయి కదా, షేర్కి ప్రైస్ ఉంటుందా, అట్లా మ్యూచువల్ ఫండ్కి ఎన్ఏవి అంటారనమాట. ఎన్ఏవి పర్ యూనిట్ అంటారు. ఓకేనా. అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు షేర్స్ సపోజ్ టోటల్ క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh అనుకుంటే షేర్స్కి సంబంధించి, ఆ 1 lakhని 10 మంది ఇన్వెస్ట్ చేశారనుకో, ఆ 10 మందికి ఈక్వల్గా పంచాలి కదా, అవునా. ఆ 10 మంది ఈక్వల్గా పెట్టారన్నప్పుడు షేర్స్ని డివైడ్ చేసి ఆ క్యాపిటల్ని ఆ 10 మందికి పంచాలి, అవునా. సో 1 lakhని 10 మందికి పంచాలంటే ఎంత అయింది, 10,000 అయింది. సో షేర్ ప్రైస్ ఎంత, 10,000. అర్థమైందా. అట్లా ఎన్ఐవి కూడా అంతే. ఇప్పుడు మనం ఎట్లా అయితే డిఫరెంట్ పీపుల్ అందరూ తీసుకొచ్చి వాళ్ళకి తోచినంత అమౌంట్లు తీసుకొచ్చి ఫండ్లో వేస్తున్నప్పుడు ఎవరెవరైతే ఎంత ఇచ్చారో వాళ్ళకి తగ్గ షేర్ ప్రకారం దాన్ని ఎంత ఇవ్వాలో షేర్ చూసి ఎన్ఐవి కింద డివైడ్ చేస్తారనమాట. ఓకేనా. వీళ్ళకి ఎన్ఐవి పర్ యూనిట్ ఎంత డివైడ్ చేసి టోటల్గా నీకు ఇన్ని ఎన్ఐవి అనమాట, నీకు ఇన్ని యూనిట్స్ అని అట్లా ఇస్తారు. అర్థమైందా. సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది డిస్కషన్ కంటే, ఇప్పుడు షేర్స్ మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. షేర్స్ ఇప్పుడు సపోజ్ కంపెనీ ఫామ్ అయిన టైంలో, లిస్టెడ్ అయిన టైంలో 10 rupees షేర్ ఉంది, అప్పుడు నువ్వు కొనుక్కున్నావు. ఓకే. ఇప్పుడు నువ్వు కొన్న తర్వాత 1 year అయింది, 1 year తర్వాత షేర్ ప్రైస్ 20 rupees అయింది, అవునా. సో ఇప్పుడు ఎట్లయితే నీకు గ్రోత్ ఉందో అట్లా ఎన్ఏవి కూడా మారుతుంది. ఫండ్ స్టార్ట్ అయిన టైంలో ఒక ఎన్ఏవి ఉంటుంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసి అన్ని చోట్ల అది కాలక్రమేణా ఏమైందంటే పెరుగుతూ ఉంటుంది ఎన్ఏవి వాల్యూ కూడా, లైక్ షేర్ ప్రైస్. అర్థమైందా. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు షేర్స్ రూపంలో అయితే, షేర్స్ దగ్గర అయితే నువ్వు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తావు, నువ్వు 20 rupees ఉంటుంది కాబట్టి ఆ టైంలో 20 rupees అమ్ముతావు వాళ్ళకి, అవునా. అట్లాగే ఎన్ఏవి కూడా అంతే మ్యూచువల్ ఫండ్స్లో. నువ్వు ఇప్పుడు కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు కొత్త ఎన్ఏవి ప్రకారం డివైడ్ చేసి వాళ్ళకి అమౌంట్ షేర్ ఇస్తారు. అర్థమైందా. అలాగే జరుగుతుంది. సో షేర్ ప్రైస్ ఎట్లాగో మ్యూచువల్ ఫండ్స్కి ఎన్ఏవి పర్ యూనిట్ ఎట్లాగనమాట. ఓకేనా. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్నప్పుడు ఎన్ఏవి కూడా కంపేర్ చేసుకుంటూ ఉండాలి.
లాస్ట్ ఇయర్ ఎన్ఏవి ఎంత ఉంది మ్యూచువల్ ఫండ్కి, ఈ ఇయర్ ఎంత ఉంది, సో పెరిగిందా లేదా, గ్రోత్ ఉందా లేదా, అట్లా అనమాట. అర్థమైందా? ఇది సింపుల్గా ఎన్ఏవి అంటే. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ పెట్టినప్పుడు లేదా మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ తీసేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ మన దగ్గర నుంచి కొంత అమౌంట్ ఛార్జ్ చేసింది, దాన్నే కమిషన్ అంటారు. లేకపోతే టెక్నికల్ టర్మ్స్లో ఎంట్రీ లోడ్ పెట్టేటప్పుడు, విత్డ్రా చేసేటప్పుడు ఎగ్జిట్ లోడ్ అన్న వర్డ్స్ కూడా వాడతారు అనమాట. ఈ ఎంట్రీ లోడ్ ఎగ్జిట్ లోడ్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ అనమాట. మరి అంతే కదా, వాళ్ళ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకొని మన కోసం ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఫీజు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ఫీజే ఇది. ఓకే, సో ఎక్స్పెన్స్ రేషియో కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. కొంతమంది 0.5%, కొంతమంది 0.1% అట్లా ఛార్జ్ చేస్తారు. సో మనం ఎవరి దగ్గర తక్కువ ఉంది, మనకి ఏది బెనిఫిషియల్గా ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కడ తక్కువ ఉంది చూసుకొని డిసైడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ లైక్ చెప్పాం కదా ఎన్ఏవి ఎట్లా చూసుకోవాలని, సేమ్ ఇది కూడా అంతే. పాస్ట్గా అది ఎట్లా పెర్ఫామ్ చేసింది పాస్ట్లో అని కంపేర్ చేసుకొని అప్పటికి ఇప్పటికి బెటర్గా ఉందా లేదా అని. అలాగే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీంతో కంపేర్ చేస్తే అట్లా వాళ్ళన్నీ కంపేర్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫండ్ సైజ్. మ్యాక్సిమం ఏంటంటే పెద్ద ఫండ్కి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. పక్కా అదే బెనిఫిషియల్ అని చెప్పలేము, బట్ ఎక్కువ అమౌంట్ ఉంటేనంటే డైవర్సిఫికేషన్ అనేది బాగా జరిగిద్ది. ఓకే, సో ఆ పాయింట్లో అది బెటర్ అని చెప్తున్నాం. డైవర్సిఫికేషన్ అంటే ఏం లేదు, తక్కువ ఫండ్ ఉందనుకోండి ఒక 2-3 కంపెనీల్లో పెట్టడం మాత్రమే సరిపోద్ది అనమాట ఫండ్. అది ఎక్కువ ఫండ్ ఉంది, చాలా లార్జ్గా పూల్ అయింది అనుకోండి అమౌంట్ మొత్తం, సో ఒక 4-5 కంపెనీలు 10-15 కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దానివల్ల రిస్క్ తగ్గిద్ది అనమాట. అర్థమైందా? అట్లా ఆ సెన్స్లో చెప్తున్నాను. ఓకే, సో ఫండ్ సైజ్ కూడా కన్సిడర్ చేయండి ఒకసారి. సో ఇవి చెక్ లిస్ట్ అనమాట. ఇవి మనం చెక్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ని కొనాలా లేదా అనుకునేప్పుడు. ఓకే, నెక్స్ట్ వై హోల్డింగ్ లాంగ్ టర్మ్ హెల్ప్స్ అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా, షార్ట్ టర్మ్ హోల్డ్ చేయాలా, అదే నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది ఏంటంటే ఇప్పుడే పెడతారు, షేర్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా, వెంటనే మళ్ళీ 2 గంటల్లో చూసి అరే 4 రూపాయలు తగ్గిపోయింది, 10 రూపాయలు తగ్గిపోయింది, 100 రూపాయలు తగ్గిపోయింది నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకేనా, సో అట్లాంటి పనుల వల్ల మనకి ఏ బెనిఫిట్ ఉండదు. నువ్వు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నావా, ఏదైనా కానీ మనకేం కావాలంటే సహనం కావాలి, ఓపిక కావాలి, అబ్జర్వేషన్ కావాలి. ఓకేనా, ఇవి 3 ఉంటేనే మనం మార్కెట్లో సర్వే అవ్వగలం, షేర్స్ మార్కెట్లో. ఓకేనా, ఇవి లేకుండా ఉంటే కష్టం. మ్యూచువల్ ఫండ్స్ అయినా అంతే, మీరు పెట్టిన తర్వాత వెంటనే తీయొద్దు. ఇప్పుడు లాగిన్ ఉంటే ఓకే, ఆ లాగిన్ ఉంది కాబట్టి మీరు ఏం చేయలేరు. బట్ లాగిన్ లేకపోతే మాత్రం మీకు మీరే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకోండి, అది ఇంత అయ్యేదాకా నేను తీయకూడదు, ఎంత అయ్యేదాకా తీయకూడదని. ఎందుకంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఓపిక్గా ఉండాలి. ఇది జనరల్గా నేను ఈ పర్స్పెక్టివ్లో చెప్పట్లేదు, ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే ట్యాక్స్ పర్స్పెక్టివ్లో కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది పక్కా ట్యాక్సబుల్. ఓకే, అది 1 రూపీ వచ్చినా, 2 రూపీస్ వచ్చినా, 3 రూపీస్ వచ్చినా పక్కా ట్యాక్సబుల్. మళ్ళీ అది స్లాబ్ ఇన్కమ్స్లో కూడా రాదు, ఫ్లాట్ రేట్ పడుతుంది అది. ఓకే, అందుకని చెప్తున్నా. ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఏంటంటే 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది. ఏది మొన్న జూలై 23, 2024 తర్వాత 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు లాంగ్ టర్మ్కి. అంటే ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మోర్ దెన్ 12 months హోల్డ్ చేసి దాని తర్వాత ఎప్పుడన్నా అమ్మితే కనుక ఆ వచ్చే గెయిన్ ఆర్ లాస్ లాంగ్ టర్మ్లోకి వెళ్తుంది. ఓకేనా, లాస్ వస్తే అలాగ ట్యాక్సిబుల్ కాదు, పక్కన పెట్టండి. గెయిన్ వస్తే ఆ టైంలో లాంగ్ టర్మ్ గెయిన్ అయింది. ఆ లాంగ్ టర్మ్ గెయిన్ కూడా 1,25,000 వరకు ఎగ్జామ్టెడ్ ఉంది, సో ట్యాక్స్ పడదు. దానికి దాటితే ఆ ట్యాక్స్ పడుతుంది. ఓకే, బట్ షార్ట్ టర్మ్ తీసుకుందాం కాసేపు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు, 12 months లోపే అమ్మేశారు. ఓకేనా, ఇప్పుడు ఆ వచ్చే గెయిన్ ఆర్ లాస్ షార్ట్ టర్మ్ కింద పడుతుంది. లాస్ వస్తే ట్యాక్సిబుల్ కాదు, పక్కన పెట్టు, లాస్ కాబట్టి. షార్ట్ టర్మ్ గెయిన్ అయితే పక్కా ట్యాక్స్ కట్టాలి. అది 1 lakh లోపు ఉందా, ఎబో ఉందా, 1,25,000 ఉందా, ఏం సంబంధం లేదు, ట్యాక్స్ అయితే పక్కా కట్టాలి. అర్థమైందా? సో మీ ట్యాక్స్ పర్స్పెక్టివ్లోనే ఆలోచించి లాంగ్ టర్మ్ పార్ట్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే మనం పేషెన్స్తో వెయిట్ చేస్తే కనుక రిటర్న్స్ బాగుంటాయి, ట్యాక్స్ పరంగా కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఈజియెస్ట్ వే టు స్టార్ట్ ఎస్ఐపి. ఇప్పుడు అందరూ ఈ అపోహలో ఉన్నారని నేను చెప్పలేను, బట్ కొంతమంది ఇంకా ఈ అపోహలో ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇంకా కొంచెం అపోహలో ఉన్నారు. అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ షేర్స్ అన్న మాటలు విన్న వెంటనే అమ్మో డబ్బులు పోతాయేమో, ఎక్కువ పెట్టాలి, 5 lakhs పెట్టాలి, 10 lakhs పెట్టాలి అని ఒక అపోహలో ఉన్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలా ఈజీ చేసేసారు
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకేనా, చాలా కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు. అందులో పాటుగా పుట్టింది మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా, దీంట్లో కూడా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన పనే లేదు. ఎస్ఐపి అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ప్రకారం ఏంటంటే మీరు నెలకి ఇంత 2000 ఇస్తా, 3000 ఇస్తా, 4000 ఇస్తా అని అట్లా డిసైడ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంత సింప్లిఫైడ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మరి ఇంకొక డౌట్ రావచ్చు, ఒకవేళ 3000 ఇస్తాం 4000 ఇస్తాం కదా, అంత రాకపోతే నా దగ్గర ఆ మంత్లో అంత లేకపోతే ఏంటి అని. ఓకేనా, ఇప్పుడు ఎస్ఐపీలు కూడా టైప్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ ఎస్ఐపి అంటే ముందే మనం డిసైడ్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ 5000 కడతాం, ఎవ్రీ మంత్ 2000 కడతాం అట్లా. ఓకేనా, సో ఎవ్రీ మంత్ ఎంత కట్టేయాలి, అదొక ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అనమాట. ఇది ఏంటంటే ఫ్లెక్సీ ఎస్ఐపి అంటే ఏంటంటే ఈ మంత్ ఎంతే కడతా అనేమి ఉండదు. ఒక మంత్ 1000 కట్టు, ఇంకో మంత్ డబ్బులు ఉంటే 10,000 కట్టు, ఇంకో మంత్ డబ్బులు ఉంటే 20,000 కట్టు, ఇంకో మంత్ మళ్ళీ డబ్బులు లేవు 2,000 కట్టు. అట్లా అంత ఫ్లెక్సిబుల్గా ఉండే ఎస్ఐపీలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అర్థమైందా? సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎస్ఐపి వల్ల. ఓకేనా, సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్టర్ డూయింగ్ ప్రాపర్ అనాలిసిస్. మంచిగా అనాలిసిస్ చేసిన తర్వాతే బెస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్, సో కీ ఏంటంటే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయండి యూజింగ్ ఎస్ఐపి, అలాగే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఈ రెండు పక్కాగా చేస్తే కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాక బెస్ట్ అవుట్పుట్ మీకు వస్తుంది. ఓకే, ట్రస్ట్ ద ప్రాసెస్. జరిగేదాన్ని నమ్మండి, మీకు రిజల్ట్ అదే ఆటోమేటిక్ కనపడుతుంది. ఓకే, ఐ థింక్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు బెనిఫిషియల్, నిజంగా బేసిక్స్ నుంచి మీకు అర్థమైంది అని అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే కనుక వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట, దాంట్లో క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది పీడిఎఫ్. ఓకే, అట్లాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, మ్యాక్సిమం మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అలాగే మీ కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీ డౌట్ చాలా పెద్దగా ఉంది, మేము అక్కడ పెట్టలేకపోయాం, లేకపోతే ఇంకా పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి మాకు ఇండివిజువల్గా అనాలిసిస్ కోసం అంటే కనుక మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక మీకు అక్కడే ఫామ్ కూడా కనపడుతుంది, ఆ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదా ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అవర్ టీమ్ ఇన్ ద వాట్సాప్. ఓకే, ఆ వాట్సాప్ మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఎలాగైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.